mothers who are watching Joypet Ratnam, and of course my mom too. Happy Mother's Day, mommy. Thank you, Nana. Please cut the cake. Happy Mother's Day to you. Thank you. అసలు కేక్ కట్ చేసుడు కంటే ఎక్కువ కేక్ చాలా యమ్మగా అనిపిస్తుంది. ఏం చిల్లర్ కాదురా మీరు. కేస్ బేకర్స్ కేక్ బాగుంది, చాలా ఎమ్మిగుంది, నిజంగా బాగుంది. ప్రమోషన్ కోసం కాదు, బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పాపమే అమ్మ చెల్లె సిరి అన్ని మిస్ అవుతున్నావే. సారీ బేటా, నువ్వు లేకుండా కేక్ కట్ చేస్తున్నా, దానికి సారీ ఏంది, దాన్ని మిస్ అవుతున్నా. సరే అని ఇంకో బయట పెట్టు. ఏం చిల్లర్ కాదురా మీరు. ఫీలింగ్ అబ్బా అమ్మ మంచిగా ఫీల్ అవుతున్నా అని చెప్పి. గుడ్ నాన్న. సాయిరామ్. చెల్లె లేకుండా ఫస్ట్ టైం నా కేక్ తెచ్చి కట్ చేపియడం అట్లుంటది మనతోని. ఎప్పటికీ ఎవ్రీ టైం సిరి ప్లాన్ చేస్తుంది మ్యాక్సిమం, ఎందుకంటే కాబట్టి ఎప్పటికీ ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు. కానీ ఈసారి సిరి మిస్ అయిపోయింది. ఇంకొక థింగ్ నాకు చెప్పాలని ఉంది. ఇదేదో నేను బోధ చేస్తున్నా, మీకు ఏదో ఇస్తున్నాను అనుకోకండి ప్లీజ్. నా ఇన్నర్ ఫీలింగ్ని షేర్ చేసుకుంటున్నా మీతోని. ఇదేందో మదర్స్ డే అంటే ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవాలి, డే అంతా అది ఎవ్రీడే ఎవరితోని ఏ ఎమోషన్స్ లేకుండా ఉండమని కాదు. కాకపోతే ఎవ్రీడే మనం సెలబ్రేట్ చేసుకోలేం కాబట్టి ఏదో ఒకరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి మదర్స్ డే అంతే. కాకపోతే ఇప్పటి పిల్లలకి ఏంటంటే చాలా ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోయింది చిన్న. తొందరగా డబ్బులు సంపాదిస్తున్నారు కదండి, వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అవుతున్నారు కాబట్టి ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఏది చేసినా కరెక్టే, మేము ఏం చేసినా ఏ స్టెప్ వేసినా మేము కరెక్టే చేస్తున్నాము అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అట్లా కాదు ప్లీజ్. మీరు ఏ డిసిషన్ తీసుకున్నా, మీరు ఏ స్టెప్ వేసినా ఒక్కసారి దానివల్ల పేరెంట్స్ ఏమన్నా హర్ట్ అవుతారా, వాళ్ళు దానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతారా అని ఆలోచించండి ప్లీజ్. అంటే నేను ప్రతి ఒక్కరు అట్లా చేస్తున్నారని చెప్పట్లేదు, చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఈ మధ్య నేను చాలా ఆర్టికల్స్ చదువుతున్నాను. నేను ఆ చదివినప్పుడు అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఓన్లీ మదర్ లాగానే లేను. ఇప్పుడు నేను ఒకరికి డాటర్ని, నేను ఇద్దరు పిల్లలకి మదర్ని, నేను 2 రోల్స్ నేను ప్లే చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను, అలా నిజం చెప్తున్నాను నేను. ప్లీజ్ మీరు ఏ స్టెప్ తీసుకున్నా పేరెంట్స్ని హర్ట్ చేయకండి. మీరు ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేదు అని అనకండి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళతోని డిస్కస్ చేయండి. అమ్మ ఇది మంచిది, అమ్మ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోతే మీరు స్టెప్ తీసుకోండి. కన్సర్న్ వేర్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్ కొంచెం మనం పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళు మన నుంచి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయరు. బట్ రోజుకి ఒకసారి మాట్లాడి ఒకసారి తిన్నావా అని అడిగి మనం మంచిగా ఉన్నామని చెప్తే వాళ్ళు మస్తు ఖుషి అయిపోతారు. సో ఏం చేయండి రోజు ఒకవేళ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆర్ అవే ఫ్రమ్ హోమ్, పొద్దునన్న రాత్రన్న లేచినప్పుడు పనుకునే మెసేజ్ పెట్టండి, ఒక 2 నిమిషాలు ఒక స్మాల్ టాక్ చేయండి. మనం ఎంతమందితో స్మాల్ టాక్ చేస్తాం. పొద్దున బండి తీసేటప్పుడు పార్కింగ్లో క్లీనర్ అని ఉంటే క్లీనర్తో స్మాల్ టాక్ చేస్తాం, నేబర్ ఉంటే నైబర్తో స్మాల్ టాక్ చేస్తాం, ఆఫీస్లో ఎంతమంది ఎంప్లాయీస్తో స్మాల్ టాక్ చేస్తాం, ఇంటికి వచ్చినాక ఫ్లాట్మేట్స్తో స్మాల్ టాక్ చేస్తాం, సిటీలో జనాలతో స్మాల్ టాక్ చేస్తాం. అందరితో స్మాల్ టాక్ చేసిన వాళ్ళం అమ్మకి 2 నిమిషాలు స్మాల్ టాక్ చేయలేము అమ్మతో. సో మేబీ ఒకవేళ మీరు చేయకపోతే ఈ వీడియో చూసినాక ఈ మదర్స్ డే నుంచి అట్లీస్ట్ ఏమంటారు ఒక రెజల్యూషన్లా తీసుకొని స్టార్ట్ చేయండి. మేబీ ఒకవేళ మీకు మీ పేరెంట్స్కి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మేబీ దీంతో చాలా మారొచ్చు మీ రిలేషన్షిప్లో, మీకు మీ పేరెంట్స్కి మీ రిలేషన్షిప్లో. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ మామ్ ఓన్లీ, మీ అమ్మతో కాదు, మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ. సో బేసికలీ నేను ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు మా డాడీకి ఇష్టమే కానీ అంత పర్సనల్ కనెక్ట్ లేకపోతుండే. ముందు లాక్డౌన్ ముందు ఎక్కువ మాట్లాడకపోతుండే. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ బేసికలీ, సో అంత కనెక్ట్ లేకుండే. సో లేట్లీ వాట్ ఐ రియలైజ్డ్, లాక్డౌన్లో అవి కలిసే ఉండే, సో రోజు మాట్లాడుతుండే. దాని తర్వాత అప్పుడు అర్థమైంది అసలు మా డాడీకి నేను ఎంత మీన్ అవుతా, నేనంటే నిజంగానే ఇష్టమా మా నాన్నకి, అసలు మా డాడీకి నాకు రిలేషన్షిప్ ఏంది, అసలు డాడ్ అంటే ఏంది. దాని తర్వాత వీరు స్టార్టెడ్ టు టాక్ రెగ్యులర్లీ. ఒక్కరోజు కాకుండా 2 రోజులకు ఒకసారి అయితే కంపల్సరీ మాట్లాడతాం. సో రిలేషన్షిప్లో చాలా చేంజెస్ వస్తాయి. ఒక్కసారి మాట్లాడి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మదర్స్కి ఎట్లుంటుంది అంటే ఆ రోజు పిల్లలతో మాట్లాడినాము అంటే ఈ డే కంప్లీట్ అయిపోయింది, లేకపోతే అది ఇన్కంప్లీట్ డే లాగా ఉంటుంది అనమాట. పిల్లలు ఎట్లున్నారో మరి మేము తినేటప్పుడు వాళ్ళు తిన్నారా లేదా,
మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చినారా లేదా ఏం లేదు, జస్ట్ అమ్మ రీచ్డ్ సేఫ్లీ అని చెప్పేసి ఇంటికి చేరినాక పెట్టండి. అమ్మ డిన్నర్ అయింది, అమ్మ పడుకున్నావా, బస్ అంతే. ఎంత హ్యాపీ అవుతారు. ఈ చిన్న స్మాల్ థింగ్ చేయండి, అమ్మలతో ఎంత బాగుంటుందో చూడండి. కానీ స్మాల్ థింగ్స్ రియలీ మ్యాటర్ ఇన్ లైఫ్. నిజం, చిన్న చిన్న థింగ్స్ అనిపిస్తాయి కానీ అవి చాలా మ్యాటర్ అవుతాయి ఎదురు వాళ్ళకి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఒకవేళ మంచిగా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇట్లా అయింది మా లైఫ్లో అని. విల్ బీ వెరీ హ్యాపీ టు హియర్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ యూ విల్ బీ ఇన్ ఇన్స్పిరేషన్. వీడియో చూస్తున్న అందరికీ ఒకవేళ మీరు మీ స్టోరీస్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే చూసిన వాళ్ళు చదివిన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మేబీ వాళ్ళు కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నేను మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కింద షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ ఆన్ దిస్ ప్లానెట్. అండ్ మీ సాక్రిఫైజెస్తోనే మీరు ఎన్నో సాక్రిఫైస్ చేస్తే, మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో చేస్తే మేము ఈ పొజిషన్లో ఉన్నాం. సో యా, దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.